హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ శ్రావణ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో వెలిగించవలసిన పిండి దీపాలను చాలా తేలికగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. ఈ పిండి దీపాల కోసం బియ్యం పిండిని, కొద్దిగా బెల్లాన్ని, ఆవు పాలను తీసుకోవాలి. బియ్యం పిండి మనము ఎన్ని దీపాలు చేయాలో దానిని బట్టి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 5 పిండి దీపాల కోసం పావు కేజీ పిండి తీసుకున్నాను. బెల్లాన్ని కాస్త నలిపి వేసుకుంటే పిండిలో ఈజీగా కలిసిపోతుంది. అదేవిధంగా ఆవు పాలు పచ్చివి తీసుకోవాలి. ఆవు పాలను మొత్తం ఒకేసారి పొయ్యకుండా ఈ విధంగా కొంచెం కొంచెం పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కాకుండా ఒకేసారి పోసేస్తే పిండి పలచగా అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు దీపం చేయటం కష్టమవుతుంది. అందుకే దీపం చేసుకోవటానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. పిండి దీపాల కోసం బియ్యం పిండిని బయట షాపులో కాకుండా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. బియ్యాన్ని కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి ఆ బియ్యాన్ని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని జల్లించుకుంటే వచ్చే మెత్తటి పిండితో ఈ పిండి దీపాలు అనేవి చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ మూత పెట్టి పక్కన పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వలన పిండి బాగా సాఫ్ట్గా ఉండి దీపాలు బాగా వస్తాయి. తరువాత మనకు ఎన్ని దీపాలు కావాలో వాటికి తగ్గట్లు అన్ని భాగాలు చేసుకోవాలి. ఇక్కడ నేను 5 పిండి దీపాల కోసం ప్రమిదలు సిద్ధం చేస్తున్నాను కాబట్టి 5 భాగాలు చేస్తున్నాను. అయితే 5 ప్రమిదల్లో ఒక ప్రమిదను కొంచెం పెద్దదిగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఒకటి పెద్ద ముద్దను చేసి మిగిలిన 4 కాస్త చిన్నవిగా చేస్తున్నాను. ఈ విధంగా 5 భాగాలు చేశాక ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ఈ విధంగా స్మూత్గా ఉండేలా 2 చేతులతో రుద్దుకోవాలి. ఈ విధంగా ప్రమిద ఆకారం వచ్చే విధంగా చేసుకొని మన వేళ్ళతో నూనె పోసి ఒత్తి వేయటానికి ఈ విధంగా చిన్న గుంటలా చేసుకోవాలి. ఆ గుంటను ఈ విధంగా వేళ్ళతో నొక్కుతూ జాగ్రత్తగా కొద్దిగా లోతుగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ దీపం అంచు మరీ పలచగా లేకుండా, దీపము మరీ లోతుగా లేకుండా చేసుకోవాలి. దీపము అంచు పలుచగా ఉంటే కనుక దీపం వెలుగుతున్నప్పుడు దీపం వేడికి దీపం అంచు పగుళ్ళు వచ్చి దీపం అనేది ఇరిగిపోతుంది. అలాగే మనము దీపాలు పెట్టడం కూడా చాలా కష్టమవుతుంది. ఇదే విధంగా అన్ని దీపాలను తయారు చేసుకోవాలి. దీపాలన్నీ చేసుకున్నాక దీపాలకు చందనము, కుంకుమలతో నామం పెట్టుకోవాలి. అయితే ఈ పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగించాలి అనుకుంటే దీపాలకు నామము నిలువుగా పెట్టాలి. అదే పరమేశ్వరుని దగ్గర వెలిగించాలి అనుకుంటే బొట్టు అడ్డంగా పెట్టాలి. గంధములో అలాగే కుంకుమలో కాస్త రోజ్ వాటర్ కలుపుకొని బొట్లు పెట్టుకుంటే మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఒకవేళ రోజ్ వాటర్ లేకపోతే జవ్వాది పౌడర్ కానీ జవ్వాది లిక్విడ్ ఉన్నా సరే కలిపి బొట్లు పెట్టుకోవచ్చు. ఈ విధంగా అన్ని ప్రమిదలకు బొట్లు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి. చూశారు కదండి, పిండి దీపాలను చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.